హలో స్పైసీ డ్రాప్స్. టుడే రెసిపీ ఫిష్ ఫ్రై. ఫస్ట్ ఒక ప్లేట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దీంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. మరియు ఫిష్ మసాలా, గరం మసాలా, హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని మనం ఫిషెస్కి మంచిగా ఈ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి పెట్టుకోవాలి. మసాలా ఒక గంట సేపటి పాటు ఉంచాక ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్, మన వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు మిగిలిన ముక్కలతో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఇంతకు ముందులాగానే ఫిష్ ఫ్రైకి ఎలా చేసుకున్నామో ముక్కలకి ఇప్పుడు అలాగే చేసుకొని ఈ గసగసాలన్నిటి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి ఇందాక చూపించినవన్నీ దీంట్లో వేసుకోవాలి. అవి వేగాక దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్నాక దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్నాక పసుపుని కూడా వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను కానీ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ముక్కని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మన టేస్టీకి సరిపడా కారంని కూడా వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాక మనం ఇందాక అనుకున్నట్టుగా మన టేస్ట్ ఎంత సరిపోతే అంత మనం కారం వేసుకోవాలి. ఈ చేపల పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చేపల పులుసు వండుకున్న దానికంటే దాని తర్వాత రోజు తింటేనే సూపర్గా ఉంటుంది. నాకు ఈ రెసిపీ మా అత్తయ్య నేర్పించింది. ఇప్పుడు దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఈ 3 కలిపిన పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా చికెన్ మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కగా మగ్గాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. కలుపుకొని మనం దీంట్లో చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. ఇలా దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. దాని తర్వాత మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. మన పులుపుని బట్టి వేసుకోవచ్చు, కానీ చేపల పులుసులో పులుపు ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి.
ఇలా పులుసు వేసుకొని లాస్ట్కి గరం మసాలా పౌడర్ వేసుకుంటే అంతే, సింపుల్. మన వేడి వేడి చేపల పులుసు రెడీ. బగారా రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే, బాయ్.